తీసుకోమంటున్నారు, 2 మేము కావాలంటున్నారు. ఒకటి సానా సతీష్కి వెళ్ళి కన్ఫామ్. మళ్ళీ రెండో సీటుకి వీళ్ళు వేసుకున్న లెక్క ఏంది, అసలు జనసేనని రాజ్యసభకి కౌంట్ వేయట్లేదు. కాబట్టి ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా వాళ్ళని అడిగి నాకు కూడా ఒక రాజ్యసభని ఇప్పించండి, నాకు రాజ్యసభలో జనసేన పేరు వినబడాలని ఏమన్నా ఫీల్ అవుతున్నారా, అది తెలియదు. అంటే ఇక్కడ కోటాలు కూడా సార్ జనసేనకి ఇప్పుడు ఆయన పేరు ఎవరిది, ఆయన పేరు వినిపించింది కదా, లింగం నేది. అది ఒకవేళ టీడీపీ పైన జనసేన కోటాలు అన్నట్టుగా రాశారు, మరి ఆంధ్రజ్యోతి లేదా అది సాక్షి రాసింది. అది వీళ్ళు రాశారు. అవగాహన ప్రకారం అయితే లింగమనేని అట్లాంటి పిచ్చి పని చేయడు, చాలా మేధావతను. ఇన్ని రోజుల కాంట్రవర్సీలో ఏ రోజు అతను ఏది జగన్ టైంలో నానా తిప్పలు పడాలి లెక్క ప్రకారం, కానీ చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ అప్పట్లో వ్యతిరేకించిన టైంలో లింగమనేని తొక్కాలి, కానీ అతన్ని మేనేజ్ చేసుకున్నాడు. అతను అంటి ముట్టను అంటే దాని ఏమంటారు, తామరాకు మీద నీటి బొట్లు అంటాడు అతను. కాబట్టి అతను రాజకీయాల్లోకి వస్తే ఇరుక్కుపోతాడు. వచ్చి ఇట్లా తీసుకున్నాడు అనుకోండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. రేపు ఇక పార్టీ అనేది ముద్ర ఉండిపోతుంది. అప్పుడు నెక్స్ట్ వచ్చేవాడు బతకనిస్తాడా, రియల్ ఎస్టేట్. మురళీమోహన్ లాంటి తట్టుకోలేకపోయాడు జగన్. అంటే నేను అనేది జనసేనకి టీడీపీ నుంచి కోటాలోనో లేదంటే బీజేపీ నుంచి కోటాలోనో తప్ప ఇండివిజువల్ గా జనసేన కేటాయించరా, అదే నాకు అర్థం కాలేదు. మరి వీళ్ళు వాస్తవంగా పవన్ కళ్యాణ్